భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి మరి గలిబిలిగా ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. భారతదేశంలో అనిశ్చితి నెలకొంది. మత రాజకీయాలు జరుగుతున్నాయి, మత గొడవలు రేగుతున్నాయి. భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సౌభ్రాతృత్వం, స్నేహం ఇలాంటివన్నీ కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. మనుషుల మధ్య ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి విభేదిస్తూ ఒకరికొకరు వ్యతిరేకించే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అన్నది మనం ఆలోచిస్తే, భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం విచ్ఛిన్నం అవడానికి ప్రధానమైన కారణాలు మత రాజకీయం. మత రాజకీయం వల్ల మరి ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఈ రోజు ఇంకా హైప్ చేస్తూ ఆ తప్పుని తప్పని చెప్పే పరిస్థితిలో లేకుండా తప్పులకి ఇంకా తప్పులు జోడిస్తూ ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రింట్ మీడియాకి కానీ లేకపోతే సోషల్ మీడియాకి కానీ అలాగే సాటిలైట్ మీడియాకి కానీ పరిపాటి అయిపోయింది. అందులో ఏ అనుమానం లేదు. ఎందుకంటారా, నిజాలు చెప్పడానికి ముందుకు రావాల్సినటువంటి ఒక ప్రసార మాధ్యమాలు ఈ రోజు గొడవలు రేకెత్తించడానికి భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచంలో చూపించడానికి ఉన్నాయన్నది వాస్తవం. ఇకపోతే ఈ యొక్క మీడియాకి గోధి మీడియా అనేది మరొంది. అంటే నిజాన్ని కూడా అబద్ధంగా చూపిస్తూ అబద్ధాన్ని కూడా నిజంగా చూపించడానికి గోధి మీడియా అన్నది ఉన్నది అన్న దాంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటారా, మరి మీకు చాలా విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఒకటి నడుస్తూ ఉంటది. అందులో అన్ని అబద్ధాలే, అన్ని తప్పులే, అన్ని తప్పులు తడకలే, లేని ఉన్నట్టుగా చెప్తూ ఉన్నవి లేనట్టుగా చెప్తూ ప్రజలని ఒకలాంటి ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళిపోతూ మన భారతదేశ ప్రజల్ని ఉంచడం ముంచడం బాధాకరమైన విషయం. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి, ఒక సినిమా ఆర్టిస్టు, ఆయన రామాయణం మీద రాముడి మీద కొన్ని అనకూడని మాటలు అన్నారు. ఎలాంటి మాటలు మాట్లాడారో ఒకసారి ఆ విషయాలు మనం చూద్దాం. ముందుగా కొంతమంది ప్రముఖులు, కొంతమంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, పెద్దలు, వీరందరూ కూడా దాని మీద స్పందించి మాట్లాడారు. అలాంటి సందర్భం ఒకటి నేను మీకు చూపిస్తాను. ఏం మాట్లాడారు? ఆ టీవీ మీడియాలో ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారి మాట్లాడుతున్న మాటలని సమాజానికి చూపిస్తూ కొన్ని విషయాలు వారు చర్చించారు. దాని మీద ఒక చిన్న క్లిప్ ని మీకు చూపిస్తాను, చూడండి. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if you are hungry, we can eat. As they are eating, the Shurpanakha and Ravana ant come. And Shurpanakha is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they are eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then, what is the price? And she calculates, Shurpanakha, and says $2,000 with GST. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So, what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. These children said politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam. No. You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Like, come do something, work something, respect our culture. చూసారు కదా, ప్రకాష్ రాజ్ గారు అలా మాట్లాడడం 100% నా వరకు అయితే తప్పే. ఎందుకు తప్పంటే, ఒక మత విశ్వాసాన్ని లేదంటే ఒక మతం నమ్ముతున్నటువంటి వారు నమ్ముతున్నటువంటి ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో వాటిని అవమానించే విధంగా లేకపోతే తప్పు పట్టే విధంగా వ్యతిరేకించే విధంగా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం అనేది తప్పే. ఇది ఏ విషయంలో ఆయన మాట్లాడారని తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అక్కడ ఏదో ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతూ కేరళలో అనుకుంటా కూర్చొని మాట్లాడుతున్న సందర్భం అది. ఇకపోతే ప్రకాష్ రాజ్ గారు అలా మాట్లాడారని అన్నప్పుడు నిజంగా ఒక మతాన్ని ఏ విధంగా దూషించడానికి ఆయన తీసుకున్న స్టాండ్ అనేది తప్పు. ఏ విధంగా అయినా సరే, అది జిఎస్టీ అని అనడం కానివ్వండి, రాముడు పళ్ళు దొంగలించాడని కానీ ఇది రామాయణంలో లేదు. ఒకవేళ ఆయన రామాయణంలో ఉండే సందర్భాన్ని ఉండి ప్రశ్నించి ఉంటే బాగుండు. రామాయణంలో ఒకవేళ మాట్లాడు వాళ్ళ ఆలోచన ఉండుంటే, ఒకవేళ ఆయనకి ఏదైనా తప్పు అనిపిస్తే అది మాట్లాడుంటే తప్పకుండా నిపుణులు దాని మీద ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా దానికి వివరణ ఇచ్చే ఉండేవారేమో, ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక అనుమానం రావడం తప్పు కాదు, ఒక ప్రశ్నించడం తప్పు కాదు. కానీ ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా మాట్లాడడం తప్పని అందరూ ఖండిస్తారు. అయితే ఖండించడం వరకు బాగానే ఉంది, కానీ ఈ మీడియాలో ఇంకా పదే దాన్ని ఇంకా ప్రజలు రెచ్చగొడుతూ ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే సాటిలైట్ మీడియా, గోధి మీడియా, అలాగే వాట్సాప్ యూనివర్సిటీ, వీళ్ళందరూ కూడా పనిగట్టుకుని ప్రకాష్ రాజ్ గారి మీద మూకుమ్మడి దాడి చేసి ఇక ఆ వ్యక్తి యొక్క కెరియర్ నే టోటల్ గా నాశనం చేసేసి, ఇంకెలా అంటే అతనికి సినిమాలు ఇవ్వకూడదు, సినిమాలో క్యారెక్టర్లు
అవ్వకూడదు. ఇంకా అందరికీ ఇంకా వార్నింగ్స్, సినిమాలో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు, నిర్మాతలు అందరికీ వార్నింగ్స్ ఇస్తున్నారు. పైగా ప్రకాష్ రాజు గారిని చంపేయాలి. ఏం చేయాలట? ఏంటి చంపేసినంత నేరం ఆయన ఏం చేశాడు? ఇప్పటి వరకు జరిగింది తప్పు మాట్లాడాడు, సారీ చెప్తే పోయే, లేకపోతే చిన్న కేసు వేస్తే పోయే, ఇంకా చంపేసే పరిస్థితి ఏంటి? ఎందుకు చంపేయాలి? రామాయణంలో లేని విషయమే కదా అది. ఆయన చెప్పిందేమో రామాయణంలో లేదు, ఉందేంటి? లేని విషయం జిఎస్టీ విషయం కానీ, పండ్లు దొంగతనం చేసి అవేమి రామాయణంలో రాయబడలేదు. చదువుకున్నాడికి అర్థం అవుతుంది. దీన్ని ఒక చిన్న విషయంగా కొట్టిపాడాడు మానేసి ఒక పెద్ద విషయంగా, ఇక ఈ ప్రకాష్ రాజు గారి యొక్క తల్లి గారు క్రిస్టియన్, ఆవిడ చనిపోతే వెళ్ళి బరియలు చేయడానికి వెళ్ళాడు కాబట్టి ఈయన కూడా క్రిస్టియనే, కావాలని ఈ విషయాలు రెచ్చగొడుతున్నాడని మాట్లాడే పరిస్థితి కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. మరి ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి అంటే తీసుకెళ్లి చివరికి క్రిస్టియానిటీకి ఆపాదించాలనా? క్రిస్టియానిటీ మీద యావత్ క్రిస్టియన్స్ కూడా మరి ఇలాగే ఉంటారు, లేదంటే ఎలాంటి మాటలే మాట్లాడతారని క్రిస్టియానిటీ మీద తోయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపించింది. ప్రకాష్ రాజు గారు తప్పు చేస్తే, ప్రకాష్ రాజు గారు తప్పు మాట్లాడితే అంతవరకు మాట్లాడండి, బాగుంటది. ఒకవేళ క్రిస్టియానిటీ మీదకి వస్తానని, వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ కాబట్టి ఆయన ఇలా మాట్లాడాడని అంటే తప్పది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే నేను ఏ దేవుడిని నమ్మనన్నాడు. బాగుంది, మరి నమ్మనన్నప్పుడు ఆయన వరకు మీరు ఏం మాట్లాడతారో చక్కగా అది తప్పు అనిపిస్తే తప్పుడు మాటలకి తగిన కేసు పెట్టడమో, లేకపోతే ఆయనతో క్షమాపణ చెప్పించడమో జరిగితే అయిపోయాయి. ఇంతవరకు బాగుంటది. ప్రకాష్ రాజు గారిని చంపేస్తావు అని అంటున్నారు కదా, ఇదేంటిది? మరి ఆయన చేసిన తప్పు అంటే ఎంతకంటే పెద్ద తప్పు కదా. ఒక ప్రముఖ వ్యక్తి, ఒక మంచి పదవిలో ఉన్న వ్యక్తి, ఒక పెద్ద పార్టీలో ఉన్న వ్యక్తి, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ఏమన్నారో ఒకసారి చూడండి. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ పదవిలో ఉన్న వ్యక్తి తెలంగాణ నుంచి డైరెక్ట్ మీడియాకి ఎలాంటి సందేశం ఇచ్చారు, ప్రజల్ని ఎలా రెచ్చగొడుతున్నారు. ఇక మత రాజకీయం చేసి, బాగా వినాలి, మత రాజకీయం చేసి ప్రజలలో అనిశ్చితి తీసుకొని వచ్చి మత గొడవలు రేపి ప్రజలను ఇంకా చంపుకొని కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితికి తీసుకురావాలన్నది వీరి ఉద్దేశం కాదంటారా? ఈయన ఏమన్నాడో ఒకసారి వినండి. నేను చెప్తున్నా, ఇప్పుడు వాడిని ఏడ దొరికితే ఆడ నరకాలని అందులో నేనుంటా. జై శ్రీరామ్. విన్నారా ఏమన్నాడు? చూశారు కదా, నరికేస్తారట. చంపడానికి రెడీ అవ్వండి అని అంటున్నాడు. మీ అందరు చంపడానికి రెడీ అవుతాయి, నేను కూడా రెడీ. ఎవరిని చంపాలండి? బీజేపీ నాయకులు గారు ఎవరిని చంపాలి? దేనికి చంపాలి? ప్రకాష్ రాజు చంపినంత తప్పేం చేశాడు? నరికేసినంత తప్పేం చేశాడు? కొన్ని మాట తోలనాడి ఒకవేళ తప్పుగా మాట్లాడితే అంతవరకు తీసుకోవాలి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. చంపేసేనంత నేరం ఏం చేశాడు ఈ యొక్క ప్రకాష్ రాజు గారు? ఒక భారతీయుడిగా అడుగుతున్నాను నేను. ఏం చేశాడు ఆయన? మర్డర్ చేశాడా? మానభంగం చేశాడా? ఏం చేశాడు? లేకపోతే మన దేశం నుంచి వేల కోట్ల రూపాయలు ఎత్తుకెళ్ళిపోయి బ్యాంకుల నుంచి దోచుకొని ఎక్కడికైనా పారిపోవడానికి ప్రయత్నించాడా? మన దేశానికి ద్రోహం చేశాడా? ఏం చేశాడు చెప్పండి? మన భారతదేశాన్ని ఏమైనా అవమానించాడా? ఏం చేశాడు? ప్రభుత్వాలేక శిక్ష వేయక ముందే ప్రభుత్వం, ఒకవేళ ప్రభుత్వ పరంగా మీరు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కోర్టులో చూసుకుంటారు, లేదంటే ఏ శిక్ష వేయాలో జడ్జి గారు నిర్ణయిస్తారు. ఇంకేకో మీరు మరణ శిక్ష చేసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఏది అన్యాయం? ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఎవరిని లోన పెట్టాలి? ఇలాంటి మత రాజకీయాలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ నరికేస్తాం, చంపేస్తాం అని బెదిరింపులకు దిగి ప్రకాష్ రాజు గారి మీద దాడి చేస్తున్న వీళ్ళందరినీ మరి జైల్లో పెట్టద్దు. ఆయన చేసింది ఒక పరంగా తప్పు అయితే మరి వీళ్ళు చేస్తుంది ఏంటి? ఇంకా పెద్ద తప్పులు కదా ఇవి. ఇంకా పెద్ద పెద్ద తప్పులు వీళ్ళు చేసేస్తూ ఒక చిన్న తప్పును చూపించి ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. మరి వీరందరిని ఏం చేయాలి? ఒక నాయకుడు కూర్చొని నరుకుతానని అన్నాడంటే దాన్ని ఏమనాలి? ఎలా తీసుకోవాలి సమాజం? ఎలా తీసుకోవాలి భారతదేశం ప్రజలు? ఎలా తీసుకోవాలి చెప్పండి? చట్టాలు ప్రభుత్వాలు ఎలా తీసుకుంటారు? ఏ ఆర్టికల్ రాసి ఉంది? ఒకవేళ తప్పుగా మాట్లాడిన రోడ్డు మీద నరికేయాలి, డైరెక్ట్ గా స్టేట్మెంట్లు ఇవ్వడమే బీజేపీ నాయకులు. ఏంటిదండి ఇది? ఇప్పుడు చెప్పండి, మరి ఇది మత రాజకీయం కాదా? ఏదో ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడాడు అనుకుందాం, దానికంటూ ఒక దండన ఉంటే అది పద్ధతిగా ఉంటది. సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడారు, ఆయనకి అసలు క్యారెక్టర్స్ ఇవ్వద్దన్నారు. ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్ లోనైతే ఇక నిర్మాతలకే ఈయన వార్నింగ్, ఇతనికి ఇంకా క్యారెక్టర్స్ ఇవ్వడానికి లేదు. పెద్ద పెద్ద నిర్మాతలకి, సినీ ఇండస్ట్రీకి ఏం చేశాడంటే ఈయన వార్నింగ్ ఇచ్చేసాడు. ఈ యొక్క పెద్ద మనిషి ఎమ్మెల్యే గారో లేకపోతే ఏదో మరి ఏ పదవిలో ఉన్నారో ఇచ్చాడో లేదా అండి? చూసారు కదా మీరు. ఏమనుకుంటున్నారంటే భారతదేశం అంటే ఎవడ బాబు గారు సొత్తిది? ఏమనంటే మతాన్ని తీసుకొస్తున్నారు, మా మతాన్ని దూషిస్తున్నారు, మా మతాన్ని దూషిస్తున్నారు అని అంటున్నారు. బాగుందండి. మరి క్రైస్తవుల్ని తెల్లవారు లెగిస్తే పనిగొట్టుకొని తిడుతున్న సోకాల్డ్ సన్నాసుల గుంపు ఒకటి ఉంది. ఒక కరుణాకర్ గాడు, ఒక లలిత్ కుమార్ గాడు, ఒక రాధా మనోహర్, ఇంకా చాలా మంది ఉన్నారు ఇదే పనులకి. సోషల్ మీడియాలో ఇలాంటి గొడవ మీకు వినపట్లేదా? మరి గోధి మీడియా నుంచి తర్వాత ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ వరకు కూడా క్రైస్తవుల్ని ప్రతిరోజు పాస్టర్లని, బైబుల్ని, క్రైస్తవ సంఘాలని, చర్చెస్ ని, దళిత క్రైస్తవుల్ని దాడి చేస్తున్న
చెప్తూనే ఉన్నారు కదా అన్ని విషయాలలో. మరి అప్పుడు మీరందరూ ఏం స్పందించలేదు? టీవీ మీడియా గానీ ప్రింట్ మీడియా గానీ ఎందుకు అనేక విషయాల మీద స్పందించలేకపోతున్నారు? మరి మీ ఎమ్మెల్యే ఏదో పదవిలో ఉన్న మీరు గాని, బీజేపీ నాయకులు గాని ఎందుకు, మరి సంఘ సంస్కర్తలో మరి ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎందుకు స్పందించట్లేదు? తప్పు అని ఎందుకు అనట్లేదు? ఎవరి మతాన్ని వారు అవలంబించుకున్నప్పుడు ఎవరి మతాన్ని ఎవరు దూషించకూడదు, తప్పు కదా అని ప్రకాష్ రాజు గారు ఎలాగైతే దూషించి తప్పు అని మేము అంటున్నామో వారిని ఎందుకు మీరు అనలేకపోతున్నారు? వారు అన్న తప్పే, ప్రకాష్ రాజు గారు అన్నది తప్పు, అలా అనకూడదు. మరి క్రైస్తవుల మీద అంటుంటే మీరు అందరూ ఎందుకండి స్పందించట్లేదు? ప్రతిరోజు తెల్లవారులు అయితే అదే పని కదా. బైబిల్ యొక్క బూతు పుస్తకాన్ని అనడం, బైబిల్లోని క్యారెక్టర్ల ఇష్టానుసారంగా మాట్లాడడం, డైరెక్ట్ గా యేసు ప్రభుని ఒక వేశ్యకు పుట్టాడు అనడం, ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఈ రోజు ఎవరో ముందుకు రావట్లేదు కదా. ఏంటి కారణం? ఏంటి వివక్ష? ఏంటి మత రాజకీయం? ఏంటి యొక్క మీ ఆలోచన ఏంటి అసలు? అంటే భారతదేశంలో ఒకే మతం ఉండాలనా? ఇక ఏ మతాలు ఉండకూడదనా? ఏ మతాలు ఇక జీవనం సాగించకూడదనా? చెప్పాలి. మరి ఈ విషయమై నేను ప్రశ్నిస్తున్నాను. దీని మీద ఏమైనా జవాబు ఉంటే ఎవరైనా స్పందించవచ్చు. మరి మిగతా వాళ్ళు అలా మాట్లాడినప్పుడు వారి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? వారి మీద ఎందుకు క్రైస్తవ్యం మీద మాట్లాడుతూ ఇష్టానుసారంగా వాగుతున్నోడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కేసులు పెట్టట్లేదు? వాళ్ళు ఎందుకు జైల్లో పెట్టట్లేదు? అలాంటి వాళ్ళు కూడా ఈ దేశం నుంచి బహిష్కరించాలనో లేకపోతే అలాంటి వాళ్ళని ఈ దేశంలో ఉంచకూడదనో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మీరు ఏదైనా మాట్లాడొచ్చు అనమాట. అలాగే క్రైస్తవుల గురించి కానీ, ఇతరాతర మతాల గురించి కానీ, ఇస్లాం గురించో, బౌద్ధ, జైన, జొరాస్ట్రియన్ ఇలాంటి మతాల మీద, అలాగే సాయిబాబా ఆఖరికి ఇలాంటి మతాల మీద కూడా దాడులు చేస్తూ ఉంటే ఈ చిన్న ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ గా ఉన్న మతాల మీద దాడులు జరుగుతూ ఉన్నా అవతలోళ్ళు అంటే హిందువులుగా పేరు పెట్టుకొని హిందుత్వ పేరుతోని దాడులు చేస్తున్నా కొన్ని మత సంస్థలు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్తులు డైరెక్ట్ గా పేర్లు పెట్టుకొని ట్యాగులు పెట్టుకొని ఇతర మతాల మీద, మైనారిటీస్ మీద దాడులు చేస్తున్నా మీరు ఎవరు స్పందించరన్నమాట. ప్రకాష్ రాజు గారు ఏదో చిన్న మాట అన్నారు, కొన్ని పెద్ద మాటే అన్నారు, అన్నందుకు మీరు అందరూ ఎంత స్పందించేసి ఓ అన్నారే. మరి ఇతర మతాల మీద ఎందుకు అలా స్పందిస్తూ అలాగ అవుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? అధికారులు, నాయకులు, మీడియా ఏమైపోతున్నారు? ఎందుకు ముందుకు రావట్లేదు? ఆలోచించండి ఒకసారి ప్రజలారా. నేను మాట్లాడేది నిజాలు, ఇందులో ఏ అబద్ధం లేదు. ప్రతిరోజు జరుగుతున్నది ఇదే జరుగుతుంది సోషల్ మీడియాలో. వీళ్ళ మీద ఒక మాట ఎవరైనా అంటే వారిని ఏదో ఒకటి చేసి ఆఖరికి నరికేయాలి. మరి ఇతర మతాల మీద మాట్లాడుతున్న వారు, ఇతర విశ్వాసం మీద మాట్లాడుతున్న వారు ఏకంగా డైరెక్ట్ గా మరి మీరు ఇలాంటి కొడుకులు అలాంటి కొడుకులను తిడుతున్నవారు వారిని ఏమనాలి? అలాంటి వారిని ఏమనాలి? వారిని ఏం చేయాలి? ఆలోచించండి ఒకసారి. పోతే రామాయణం గురించి ఆయన తప్పు మాట్లాడారు ఖచ్చితంగా. అది లేని జిఎస్టీ గురించి, పళ్ళు గురించి. కానీ రామాయణం అనేది నిజంగా జరిగిందా లేదా అని ఒక సోషల్ యాక్టివిస్ట్ మాట్లాడుతున్నారు. ఆ రామాయణ కాలానికి గాని రాముడికి గాని అసలు పొంతనే ఉండదని ఈవిడ మాట్లాడిన మాటలు, నేను కాదు ఆవిడ మాట్లాడిన మాట ఒకసారి చూపిస్తాను, వినండి. రామాయణం అనేది ఒక ఇతిహాసం, పురాణం. ఇప్పుడు రామాయణం రాసిన కాలానికి, ఎప్పుడైతే రాముడు ఉన్నాడు అని చెప్తున్న కాలానికి పొంతం లేదు. ఇప్పుడు అందువల్ల ఏంటి అంటే ఖచ్చితంగా ఇది ఆ కాలమాన పరిస్థితులు చరిత్రకారులు లెక్కేస్తారు కదా, ఈ టైంలో ఇది జరిగుండొచ్చు ఆనవాళ్ళు, ఆ కాలమాన పరిస్థితులు అలా ఆ రకంగా చూస్తే అది రాసిన అంటే ఒక పురాణ ఇతిహాసం అనేది మాత్రమే చరిత్రకారులు చెప్తున్నారు. సరే, ఈ మాటను ఏమంటారు అంటే కొంతమంది ఈ ఎర్ర చరిత్రకారులు ఇట్లాగే మాట్లాడతారు అని చెప్పి అంటారు. సరే, ఏది ఏమైనా రామాయణం కూడా ఉంది అనే అనుకుందాం కాసేపు. ఇప్పుడు మనకి భారతదేశం దాదాపుగా ఒక పాతకాలం నుంచి ఆర్యులు అనేవాళ్ళు లేరు. ద్రవిడులది ఈ దేశం మొత్తం, ఆ చివరి నుంచి ఈ చివరకు ద్రవిడులది. అయితే మొదటిగా మన దేశానికి ఆర్యులు వచ్చారు. అంటే అది మనం ఎలా చెప్తాము ఆర్యులు వచ్చారు అంటానికి, మొదటిసారిగా ఆర్యులు వచ్చిన తర్వాతనే గుర్రాలు అనేవి మన ఇప్పుడు అక్కడక్కడ శిల్పాలు చెక్కటం కావచ్చు, అలాంటివన్నీ దాన్ని బట్టి లెక్కేస్తారు. ఇదంతా ఏంటంటే కాస్త డీటెయిల్డ్ గా చరిత్రని నిష్పక్షపాతంగా చదివితే, మనం ఒక బయాస్ లేకోకుండా చదివితే మనకు అర్థం. చూసారు కదా, రామాయణానికి ఆ కాలానికి పొంతం లేదు. ఆర్యులు అనే వారు ఎక్కడికి వచ్చారు, ఆర్యులు తీసుకొచ్చిన కథలు ఇవి. ఈ కథల్లో అసలు వాస్తవం ఎంతవరకు ఉంది? రామాయణానికి చరిత్ర ఆధారం గాని, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ గాని ఉన్నాయా? ఇక సంవత్సరాల గురించి మనం ఆలోచిస్తే ఒకడంటాడు 1,60,00,000 సంవత్సరాలు జరిగిందని ఒకడంటాడు, 1,00,000 సంవత్సరాలు అంటే 16 లక్షలు 18 లక్షలు అని ఒకళ్ళు అంటున్నారు. ఒకళ్ళు అంటున్నారు ఇంకా ఏది వచ్చినా సరే ఒక కథగానే లేకపోతే ఒక కల్పితంగానే ఇంకా గట్టిగా మాట్లాడితే సంబంధం లేనిది గానీ ఇంతవరకు మాట్లాడినట్టుగా ఉందా లేదా? మేము కాదు, మాట్లాడినట్టుగా ఉందా లేదా? ఇకపోతే రామాయణం గురించి మనం మాట్లాడుకుంటే పుల్లల శ్రీరామచంద్రుడు అనే ఆయన ట్రాన్స్లేట్ చేసింది. వాల్మీకి రాసిన రామాయణంలో అసలు సీతమ్మ గారి గురించి ఎన్ని భయంకరమైన బూతులు మాట్లాడతారో ఎప్పుడైనా దాన్ని చదివారా మీరు ఎవరైనా? చదివిన తర్వాత అప్పుడు ముందు మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటే పుల్లల శ్రీరామచంద్రుడు బతుకున్నాడు లేదో నాకు తెలియదు, వాల్మీకి మీద యాక్షన్ తీసుకోవాలి, బతుకున్నాడో లేదో నాకు
నాకు తెలియదు. ప్రింట్ చేసినోడి మీద యాక్షన్ తీసుకోవాలి. మరి అవి చదవండి, వాల్యూమ్స్ అన్ని చదివితే మీకు అర్థం అవుతుంది ఎన్ని కాండాలు అయితే ఉన్నాయో. ఈ యొక్క రామాయణాన్ని కాండాలుగా విభజించారు. అరణ్యకాండ, యుద్ధకాండ, కిష్కింధకాండ, ఇలాంటి కాండాలు ఏవో ఉన్నాయి, రకరకాల కాండాలు ఉన్నాయి. ఆ కాండాలన్నీ చదివి అందులో ఉన్నటువంటి సందర్భాలు ఇది తప్పు అని రాయించినోడిని పబ్లిష్ చేసినోడిని లేకపోతే అమ్ముకున్నోడిని ఎవడైతే ఉన్నాడో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాలి. ముందు ఎందుకు పెట్టట్లేదు? అసలైన సంగతి ఇది. లేకపోతే రకరకాలుగా ఒకడు అంటున్నాడు కోర్టు అంటాడు, ఎవరికి నచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కోర్టు అని ఒకడ 1,60,00,000 సంవత్సరాలు ఒకడని, 16,00,000 సంవత్సరాలు ఒకడని, ఇంకా 1,000 సంవత్సరాలు ఒకడని, లక్షల సంవత్సరాలు ఒకడని, కోట్ల సంవత్సరాలు అంటాడు. ఇంతకీ దీని క్లారిటీ ఇవ్వండి. అరే పిచ్చోళ్ళరా, ఇది జరిగిందిరా, ఎవడరా మీరు మాట్లాడడానికి? రామాయణం గురించి మాట్లాడాల్సిన పని మీకు లేదని ఎవడైతే ఇలా మాట్లాడుతున్నాడు చెప్పండి. ఇది బాగుంటది, ఇది అందరికీ తెలుస్తుంది కూడా. ఇది వదిలేసి ఏదో మాట్లాడాడు రైటే, ఆయన మాట్లాడింది తప్పు, ఆయన మాట్లాడాడు ఆ విధంగా అక్కడ రైటే, మాట్లాడింది అలా తప్పుగానే మాట్లాడాడు. కానీ మరి ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ప్రభుత్వాలకు విడిచిపెట్టాలి. నరికేస్తాం, చంపేస్తాం ఏంటిది? ఎందుకు చంపేస్తారు? ఎందుకు నరికేస్తారు? ఒక వ్యక్తిని చంపే హక్కు మీకు ఎవడిచ్చాడు? మీ మతం ఇచ్చిందా అలా చంపేమందా? మీ మతం అలా చంపేమని చెప్పిందా? నరికేమని చెప్పిందా? ఎదుటోడు అంటారు మతాల కోసం యుద్ధాలు చేశారు, మతాలు వచ్చి మాకు స్థాపించేసి అందరినీ చంపేశారు, ఉత్తరే అందరినీ చంపేశారు, మత మార్పిళ్ళు చేశారని మాట్లాడతారు కదా మీరు. మరి మీరు అంటున్న మాటలు ఏంటివి? తప్పు కదా. అందరూ భారతదేశంలో కలిసికట్టుగా జీవిద్దాం, అందరి మతాల్ని గౌరవించుకుందాం, అందరినీ ప్రేమించుకొని ముందుకెళ్దాం. చివరిగా ఒక వండర్ఫుల్ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏమంటే టీవీ మీడియా అంటే ఎలా ఉండాలి? తెలియజెప్పేదిగా ఉండాలి. అది వదిలేసి చూడండి, టీవీ మీడియా వాళ్ళు TV5 అనుకుంటా, నేనంతా చూపించను కానీ ఆయన ఎలా టైటిల్ పెట్టాడు చూడండి. ఏడు చేశాడంటే చూడండి, అక్కడ ఎలా అంటే పాకీ ప్రకాష్ రాజ్ దోల తీరాలి అట. ఇది ఏదంటే డైరెక్ట్ గా టీవీ మీడియా, ఇది ప్రముఖ టీవీ ఛానల్. ఇది ఈ టీవీ ఛానల్ ఎన్ని మాట్లాడుతుందో చూడండి. పోనీ మాట్లాడే బాగుంది. TV5 ఇది మూర్తి గారు నడుపుతుంటారులేండి. మరి నడుపుతున్న ఈ ఛానల్లో ఇలాంటి మాటలు మాట్లాడతారా? పాకీ ప్రకాష్ రాజుకి దోల తీరాలి. ఈ టైటిలే ప్రజలకి మంచి నేర్పించాలి. దోల తీరాలి ఏంటిది? ఇది మీకే ఒక ఎథిక్స్ లేవు, మీకే ఒక మారల్స్ లేవు. టీవీ మీడియా అంటే ప్రజలకి ఎంత చక్కటి పొలైట్ వర్డ్స్ తో చెప్పాలి. దోల తీరాలి, దోల తీర్చాలి ఏంటిది? ఇది టీవీ మీడియాలకి ఒక సఖ్యత లేకపోతే, సభ్యత లేకపోతే, ఒక మంచి నేర్పించలేకపోతే ఈ రోజు మరి మత రాజకీయాలు చేస్తున్న వారికి కొమ్ము కాస్తున్నట్టుగా కనపడట్లేదా? మత గొడవలు రేగొట్టడానికి టీవీ మీడియాలు ఉన్నట్టుగా కనబడట్లేదా? ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతన్ని చంపే వరకు కూడా రెచ్చగొట్టే ధోరణిలో ఈ టీవీ మీడియా పనిచేస్తున్నట్టుగా మనకు కనపడట్లేదా? ఆలోచించండి ఒకసారి. ఎంతవరకు సమంజసం అండి ఇది? దోల తీర్చాలి అంటే దోల తీర్చాలంటే అర్థం ఏంటి? దోల తెరచాలని వీళ్ళు అన్నారు కాబట్టి చంపేస్తారు. దోల తెరచడం అంటే ఇంక చంపేయడమే, అరికండి అని. వీళ్ళు దోల తెరచాలని వీళ్ళు టైటిల్ పెడతారు, వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. వీళ్ళు టైటిల్ దోల తెరచాలని వీళ్ళు టీవీల్లోని ఏం చేస్తారంటే తమ్మునేల్స్ పెట్టేసి వీళ్ళు న్యూస్ ప్రకటిస్తారు. దోల తెరచాలి అని వీళ్ళు ప్రపంచానికి చూపిస్తే వాళ్ళు నరికేద్దాం అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. వీళ్ళు న్యూస్ చెప్తారు దోల తెరచాలని, వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు యాకం నరికేద్దాం అని. ఎవరు ఇప్పుడు చూసారు కదా అలాంటి వాళ్ళందరూ. ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఈ భారతదేశంలో చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి. తప్పు చేయలేడు ఎవడో లేదు, ఏదో ఒక విషయంలో తప్పు చేస్తారు. ఇలా సోకాల్డ్ వీళ్ళందరూ మాట్లాడారు కదా, వీళ్ళందరూ సొద్దుపోసలే. క్రైస్తవ్యం గురించి ఇతర మతాల కోసం ఏం మాట్లాడరు వీళ్ళందరూ కూడా, మాట్లాడిన వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా. ఒక వ్యక్తిని అంత టార్గెట్ చేసి చంపేస్తామంటే ఈ రోజుకి కూడా మరి సుమోటుగా కేసు పెట్టి ఎందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయారు? ఒక వ్యక్తిని చంపుతామనే హక్కు ఎవడిచ్చాడు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ప్రభుత్వాలు గాని అధికారులు గాని ఎందుకు స్పందించలేకపోయారు? సుమోటుగా ఆ వ్యక్తి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎందుకంటే ఇక్కడ నడుస్తుంది మత రాజకీయం గనక, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి అన్ని పవర్స్ వాళ్ళకు ఉన్నాయి గనక, మన భారతదేశాన్ని మత మంటల్లో కాల్చేయాలి గనక. అలా కాల్చేస్తే ఈ టీవీ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, గోధి మీడియా, ఆ మీడియా, ఈ మీడియా నాయకులు, అధికారులు అందరూ వేడుక చూస్తారు గనక. అంతేనండి. ఇప్పుడు చెప్పండి, ఒక వండర్ఫుల్ విషయం చెప్పి ఇప్పుడు ముగిస్తాను నేను. ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడకూడదు. అది ఒక మత విశ్వాసం గురించి గానీ, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి గానీ మాట్లాడకూడదు. అతను మత విశ్వాసం కోసం మాట్లాడడం ప్రకాష్ రాజ్ తప్పే. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇంతమంది ఆయన మీద పడి ఆయన చంపేస్తూ అనడం తప్పు కాదా? ఆయన నరికేస్తూ అనడం తప్పు కాదు? ఇది తప్పని ఎందుకు తీసుకోవట్లేదు? అసలు తప్పు, అసలు ఆయన చేసిన తప్పు కంటే చాలా పెద్ద తప్పు ఇది. ఒక వ్యక్తిని చంపేస్తాం అని అనడం, ఆయన బెదిరించడం, ఆయన టార్గెట్ చేయడం, అన్ని విధాలుగా ఆలోచించండి. ఇకపోతే మరి మనకి ఒక మంచి ఎమ్మెల్యే గారు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిపుల్ గారు, రఘురామ్ రాజు గారు డైరెక్ట్ గా ఏం మాట్లాడారో తెలుసా? క్రిస్టియానిటీ గురించి. ఉండిలో చాలా గొడవ అవుతుంది. ఉండి నియోజకవర్గంలో ఆకువీడు అనే ప్రాంతంలో ఒక రామాలయం కోసం గొడవ అవుతుంటే క్రైస్తవులు ఎంత టార్గెట్ చేశారో, అక్కడ క్రైస్తవుల మీద ఎంత విషం చిమ్మారో, క్రైస్తవులు ఎంత అణగార్చడానికి చూచారో ఇప్పటికీ చూస్తున్నారో, క్రైస్తవులు ఎంత దుమ్మెత్తి పూశారో, క్రైస్తవులు ఎంత వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడారు, అవన్నీ ఎప్పటి వరకు ఆ న్యూస్ లో మీరు చూశారు. అక్కడి నుంచి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఇకపోతే ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో తెలుసా? గర్వాపసి అవ్వండి. క్రిస్టియానిటీలో ఉన్న ఎస్సీ స్టేటస్ కి చెందిన వారు, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మీకు ఇదిగో అని చెప్తూ డైరెక్ట్ గా ఆయన వార్నింగ్ ఇస్తూ, మన ఎస్సీ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని పట్టుకొని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇక దీంతో ఆగిపోయింది, ఇదే అంతం అని అనుకోకండి. అందరికీ చెప్పేది
ఉంది. దానికోసం అందరూ ఫైట్ చేస్తున్నారు. మేము కూడా చేస్తాము, విశాఖపట్నంలో ర్యాలీ కూడా చేస్తాం దాని గురించి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే తీర్పు, ఇంకా ప్రజాస్వామ్యం అంతా ఇలాగే ఉంటది, ఇంకా క్రైస్తవులందరూ ఇలాగే ఉండిపోవాలి, క్రైస్తవులకి ఎస్సీ కేటగిరీ రాదు, దీంతోనే అంత ముందు పోతది అనుకుని పిచ్చి కళలు వెర్రి కళలకు అంటున్నారు. మరి ఎస్సీ స్టేటస్ ని ఒక బౌద్ధులు సాధించినప్పుడు, ఒక సిక్కులు సాధించినప్పుడు క్రిస్టియానిటీ ఎందుకు సాధించదు అని అనుకుంటున్నారు మీరు. ఖచ్చితంగా సాధిస్తుంది. మరొక తీర్పు సుప్రీంకోర్టు నుంచి గ్యారంటీ వస్తుంది, ఇందులో నో డౌట్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఎన్నో మారే, ఈ తీర్పు కూడా మారుతుంది. కానీ ఇది మారకుండా ఉండాలని మరలా ఎలాంటి మాటలు ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారో, ఎవరు వారు, రఘురామకృష్ణరాజు లాంటి వారు ఎలా మాట్లాడారు ఒక్కసారి మీరు ఇంటే ఆశ్చర్యపోతారా. ఆయనే మాట్లాడాడు స్వయాన. మరి ఈయన ఎలా మాట్లాడుతున్నప్పుడు ఈయన నాయకుడనా, డిప్యూటీ స్పీకర్ అనా, ఈయన మీద ఏమి మరి ఎవరు మాట్లాడరా? క్రైస్తవుల మీద ఏం మాట్లాడుతున్నారంటే మీరందరూ కూడా దళిత క్రైస్తవులకి చర్చిల్లోకి వెళ్ళి ఫోటోలు తీస్తాము, మరి ఎవడో పోటీ చేయాలంటే ఇంకెక్కడి నుంచి మీకు లేదు, మరి ఇవన్నీ బెదిరింపులు కదా. తీర్పు అయితే ఒకవేళ సుప్రీంకోర్టు నుంచి రావచ్చు, రేపు పొద్దున మార్పు కూడా వస్తుంది. తీర్పు వచ్చిందా, తీర్పిచ్చిన ధర్మాసనం దగ్గర నుంచే మార్పు కూడా వస్తది, ఆ తీర్పు కూడా మీరు వింటారు. ఇక ఇవేమి ఇక చరిత్రలో ఇక ఎక్కడతో అంతం అయిపోయింది. దళిత క్రైస్తవులకి ఇంకెప్పటికీ స్టేటస్ రాదు కాబట్టి మీరు ఎలా ఉండాలని ఎలాంటి వార్నింగ్లు ఈయన ఇస్తున్నాడో ఒకసారి చూడండి. ఇకపై ఘర్ వాపసి ఏపీలోనూ ఉధృతంగా జరగబోతోందా? ఒక హింట్ అయితే ఇచ్చారు రఘురామకృష్ణరాజు. నిజమైన ఎస్సీలు మాత్రమే చర్చలకు వెళ్ళండి, సర్టిఫికేట్ కోసం రిజర్వేషన్ కోసం వెళ్ళిన వాళ్ళంతా ఇక గుళ్ళకొచ్చేయండి అన్నారు డిప్యూటీ స్పీకర్. అలా తిరిగి రాకపోయినా, బెనిఫిట్స్ కోసం మతంలోకి వెళ్ళినా రేపొద్దున ఏం జరగబోతోందనే దానిపై మాటలతోనే సినిమా చూపించేశారు. రేపు ఎలక్షన్లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయండి, ఇవాళ నుంచే గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో మీరు హిందువుననే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంట్ రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి అక్కడ దశంభాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. చూసారు కదా, చర్చిల్లోకి వెళ్ళి ఫోటోలు తీయవలసిన పని మీకేటండి? చెప్పాలి రఘురామకృష్ణరాజు గారు. చర్చిల్లోకి వెళ్ళి ఫోటోలు తీస్తారా? మీరు అందరూ బెదిరిస్తున్నారా? మరి ఈయన ఇలాగ బెదిరిస్తూ ఉన్నప్పుడు మీ అందరికీ కనపడలేదా? మరి టీవీ మీడియా ఎందుకు దీన్ని హైలైట్ చేయలేదు? సుమోటోగా ఈయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? చెప్పాలి. క్రైస్తవుల మీద ఇలా ఆయన మీద వ్యతిరేక మా క్రైస్తవ్యం మీద జరుగుతున్న ఈ యొక్క దాడుల మీద ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ముఖ్యమంత్రి గారు గాని, ఆ పార్టీ వారు గాని, అధికారులు గాని, నాయకులు గాని, లేకపోతే చట్టాలు గాని రాజ్యాంగబద్ధంగా ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పని మీకు ఎందుకు అనిపించలేదు? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడట్లేదు ఎవరునా? చెప్పాలి. మీరందరూ కూడా గర్వాప్సి అయిపోండి అని అంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? బెదిరించి చెప్తున్నట్టు కాదా? ఇది బెదిరించి మీరు గర్వాప్సి అవడం. అసలు ఎమ్మెల్యే అన్న ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ఆయన ఎవరి పక్షాన్ని మాట్లాడాలి? ప్రజలందరూ సమానంగా భిన్నత్వంలో ఏకత్వంతోనే ఆయన గెలిచాడు. దళితుల ఓట్లు, క్రైస్తవుల ఓట్లు, మైనార్టీ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో గెలిచిన ఆయన, అందరికీ సమన్యాయం చేయవలసిన ఆయన ఒక మతాన్ని కొమ్ము కాస్త ఏమంటాడు? మీరు గర్వాప్సి అవ్వండి అంటాడు. ఇది ఎంత భారతదేశానికి సిగ్గుచేటు కాదా? ఇది అవమానకరం కాదా? దీని మీద మరి ఎవరు స్పందించరా? ప్రింట్ మీడియా, టీవీ మీడియా ఎందుకు ముందుకు రావట్లేదు? సోషల్ మీడియాలో ఎందుకు దానికోసం ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు? ఎక్కువగా ఎవరు మాట్లాడారు? అడపా ఎందుకు అందరూ స్పందించలేకపోతున్నారు? చెప్పండి ఒకసారి. ఇకపోతే గోధి మీడియా ఎందుకు ఇది బయటికి మాట్లాడలేదు? ఎందుకు? మాట్లాడినాడు మనోడు కాబట్టి, అంతేనా? మాట్లాడినాడు మనోడు కాబట్టి గోధి మీడియా దీన్ని ఇంకా ఏం చేస్తారంటే ఆవిడ సూపర్ గా మాట్లాడారని ఇంకా ఎలా చెప్తారంటే ఒక పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్తారు. ప్రజల్ని ఎర్రోలు చేసి రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏమండి గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఎవ్వరు కూడా భారతదేశంలో ఇలాంటి మాటలు గాని, ఇలాంటి రెచ్చగొట్టే తత్వాలు గాని కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుండడం మీరు చూస్తున్నారు. అంతకు ముందు ఉందా? గర్వాప్సి అని వచ్చేయండి, గర్వాప్సి అని ఆయన మాట్లాడుతున్నాడంటే అంటే అర్థం ఏంటి? బెదిరించి. మరి దీన్ని ఏమంటారు? గర్వాప్సి అవడం ఏంటి? ఎవరు నచ్చిన మతంలోకి వారు వెళ్తున్నప్పుడు మీరు రండి, ఇలా లేకపోతే ఎలాగుంటారు, ఇలా లేకపోతే ఎలా జరుగుతుంది, మీ ఫోటో చర్చిల్లో ఫోటోలు తీసేస్తామని ఎవరిని బెదిరిస్తున్నారు? క్రైస్తవులు బెదిరిస్తున్నట్టు కాదా? ఇది క్రైస్తవుల్లో ఉన్నటువంటి దళితులు బెదిరిస్తున్నట్టు కాదా? ఎస్సీ క్రైస్తవులు బెదిరిస్తున్నట్టు కాదా? మొత్తం యావత్ క్రైస్తవ్యాన్ని బెదిరిస్తున్నట్టు కాదా? హిందుత్వంలోకి రాకపోతే జాగ్రత్త, ఖబర్దార్ అన్నట్టుగా ఆయన బెదిరిస్తున్నట్టుగా అనిపించలేదు? ఇదంతా కూడా మీకు మీరు కరెక్ట్ గా చూస్తే ఆయన ఏం మాట్లాడారు? నెమ్మదిగా మాట్లాడతాడు గానీ చాలా గట్టి మాటలు మాట్లాడతాడు. ఆయన చాలా క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు. ఆయన చివరికి అన్ని వదిలేసి ఏమనుకున్నారంటే నాయకులు గాని, అధికారులు గాని అన్ని వదిలేసి హిందుత్వానికి కొమ్ము కాస్తున్నట్టుగా మనకు కనపట్లేదా? అంటే భారతదేశంలో ఏ మతాలు కూడా ఇక చిన్న చితగా ఉన్నటువంటి మైనారిటీస్ ఉన్న మతాలు ఇక ఏమంటే వాటి మనుగడ ఉండకూడదు, వాటిని రూపుమాపేయాలి, వాటిలో
ఆ చిన్న చితక మతాల్ని అనుసరిస్తున్న వారు, వెంబడిస్తున్న వారు ఎవరున్నా తిరిగి మరలా మీరు తప్పకుండా చచ్చినట్టుగా హిందుత్వంలోకి రావాలి, రాకపోతే మీకు జాగ్రత్త అన్నట్టుగా చెప్తున్నట్టు కనపట్లేదా? మరి దీన్ని బెదిరింపు అనరా? చెప్పాలి. ఒక నాయకుడు చంపేస్తానని బెదిరిస్తే మరొక నాయకుడు, ఆయన తెలంగాణలో ఉన్న ఆయన చంపేస్తామని ప్రకాష్ రాజ్ గారిని ఆయన బెదిరిస్తాడు. ఈయనేమంటాడు? మత మార్పిడి చేస్తున్న మత మార్పిడి గాళ్ళని ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని మాట్లాడుతూ, ఒకవేళ మీరు క్రైస్తవ్యంలో ఉంటే దళిత క్రైస్తవులు ఎవరైనా గర్వాపిసి అవ్వకపోతే మీ చర్చలకు వచ్చే ఫోటోలు తీస్తాం, మిమ్మల్ని అందరినీ వెంబడిస్తాం, మిమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాం. ఏంటిది ఇది? ఈయన ఎలా బెదిరిస్తాడు అంటే టోటల్ గా బెదిరించి బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. తప్పు చేసినోడికి ఎవరైనా సరే, ప్రకాష్ రాజ్ అయినా, ఎంత పెద్దోడైనా, ఎమ్మెల్యే అయినా, లేకపోతే ఒక పెద్ద పదవిలో ఉన్నవారైనా, ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే, ప్రతి వాడికి శిక్ష జరగాలి. ప్రకాష్ రాజ్ గారు చేసింది ఆ విధంగా తప్పు అయితే తప్పకుండా ఆయన శిక్షార్హుడే. మరి వీరు చేస్తున్న తప్పుకి మరి వీళ్ళు శిక్షార్హులు కాదా? నరికేస్తాం అన్నోడు శిక్షార్హుడు కాదా అండి మన దేశంలో? ఒకవేళ కానీ మీరు గర్వాప్సి అవ్వకపోతే మిమ్మల్ని జాగ్రత్త అని చెప్తున్నాడు, ఆయన కూడా శిక్షార్హుడు కాదా? ఏంటిది జరుగుతుంది మన భారతదేశంలో? అంటే కొంతమందికి చట్టాలు పనిచేస్తాయి అనమాట, కొంతమందికి రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇస్తారనమాట. మరి ఎస్సీ స్టేటస్ కి తీర్పు ఇచ్చారు, బానే ఉంది, దానికోసం పోరాడతారు, గెలవడానికి ముందుకెళ్తారు, లేదు దాని మీద ఒక కార్యాచరణ చేస్తారు క్రైస్తవులు అందరూ, ఇది బాగుంది. అంతకు ముందే ఇక ఇలా కాకపోతే ఇలాగ ఉంటామని ఈ త్రిబుల్ గారు బెదిరిస్తే, అలా కాకపోతే నువ్వు ఇలాంటి నేటి చేయాలంటే అని ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ గా చంపేస్తామని బెదిరిస్తే బెదిరింపులకు భయపడి బతకవలసిన పరిస్థితి భారతదేశంలో ప్రజలకి ఉందా? ఇదే నా ప్రశ్న. అది ఏ మతానికి సంబంధించినోడైనా, ఏ కులానికి సంబంధించినోడైనా వాళ్ళు ఇలాగే బతకాలా? భయపడుతూ, వాళ్ళు భయపెడుతూ ఉంటే భయపడుతూ బతకాలా? ఏది న్యాయం, ఏది ధర్మం, ఎక్కడ చట్టం, ఎక్కడ రాజ్యాంగ అమలు ఎక్కడ జరుగుతుంది? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్నకి ఒకవేళ జవాబులు మీ దగ్గర ఉంటే మీరే వెతుక్కోండి. ప్రశ్నించే హక్కు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఉంది. నోరెప్పకపోతే, ప్రశ్నించకపోతే అదే పెద్ద తప్పు. రాజ్యాంగం మనకిచ్చిన మాట హక్కు, జీవించే హక్కు, మనం దాన్ని మన జీవితంలో వాడుకోలేనట్టే లెక్క. మాట్లాడడం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదు, దూషించడం తప్పు. ప్రకాష్ రాజ్ గారు అది ప్రశ్నించే విధానం తప్పు, ప్రశ్నించడం తప్పు కాదు. ఇంకొక విధంగా ప్రశ్నించుంటే బాగున్నేమో గానీ దూషించడం తప్పు. ఆయన ప్రశ్నించలేదు, దూషించాడు. దూషణ కాదు కావాల్సిన, ప్రశ్న కావాలి. ప్రశ్నించేవాడు ఉంటేనే మన యొక్క విలువలు మనం కాపాడుకోగలం. అది క్రైస్తవుడైనా ఇతరత్ర, మరి అది ఒక కులానికి సంబంధించిన వాడైనా, ఒక మతానికి సంబంధించిన వాడైనా, సగటు భారతీయుడిగా ప్రశ్నించే హక్కు ఉన్నోడే. ప్రశ్నించే హక్కు మనకి భారతదేశం పుట్టుకతోనే మనకి ఇచ్చింది, మాట్లాడే హక్కు ఇచ్చింది. దీన్ని పక్కన పెట్టేసి మన మీద ఇంత దాడి చేస్తూ ఉంటే చెప్పండి, మరి మాట్లాడే హక్కు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదని అన్ని వీళ్ళే. ప్రకాష్ రాజు గారు తప్పే, ఏది పడితే అది మాట్లాడకూడదు. మరి మీరు ఏది పడితే అది మాట్లాడొచ్చా? నాయకులారా, చంపేస్తాం నరికేస్తాం అని మీరు మాట్లాడొచ్చా? గర్వాప్సి అయిపోండి లేకపోతే మిమ్మల్ని జాగ్రత్త అని మీరు బెదిరించి మాట్లాడొచ్చా? ఇది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కేనా? ఎలాగైనా మాట్లాడతారు మీరు? ప్రజలు ఎలాగైనా భయభ్రాంతులు చేస్తారు. మీకు అధికారాలు, నాయకత్వం ఉందని చెప్పేసి ఎలాగైనా ప్రజల మీద మీకు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఒక సామాన్యుడు మాట్లాడిన తప్పు అయితే అధికార పరంగా నాయకత్వంలో ఉన్న మీరు మాట్లాడింది తప్పు కాదా? ఒక సామాన్యుడు మాట్లాడిన దాని మీద మీరు శిక్ష వేయాలని మీరు మాట్లాడితే మరి మీరు మాట్లాడిన మాటలకి శిక్ష వేయకూడదా? ఒక సామాన్యుడు ప్రకాష్ రాజ్ మీ ముందు పోల్చుకుంటే ఒక చిన్న ఆర్టిస్ట్ ఆయన మీద ఇంత మూకుమ్మడి దాడి చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా మీరు పడి ఆయన చంపేస్తానన్నప్పుడు ఆయన మాట్లాడిన తప్పు అయితే మీరు చేస్తుంది తప్పు కాదా? క్రైస్తవుల మీద త్రిబుల్ గారు ఇలా మాట్లాడడం తప్పు కాదా? ఆలోచించండి ఒకసారి. ఆలోచించి ప్రజలుగా, భారతీయులుగా, జ్ఞానవంతులుగా ఆలోచించండి. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.